గద్యమున్ పద్యమున్ వెనుప గైకొనుటొండె ధ్రువ ప్రబంధ సంపత్యుతౌటడయుండె మృదు భాషల బ్రొద్దులు పుచ్చుటొండె లోకోద్యమ లక్షణం బెరుంగుటుండె గడ్బనై జయించుగాక ఏ విద్యలు నేర్వండేని పశువేయగుంగాదె గణించు చూచినన్. గద్యమున్ పద్యమున్ వెనుప గైకొనుటొండె ధ్రువ ప్రబంధ సంపద్యుతౌటయుండె మృదు భాషల బ్రొద్దులు పుచ్చుటుండె లోకోద్యమ లక్షణం బెరుంగుటుండె గడ్బనై జయించుగాక ఏ విద్యలు నేర్వని వాడే పశువయగుగాదె గణించు చూచెన్. అంటే ఈ యొక్క పద్యభావం ఏంటంటే ధ్రువ ప్రబంధాలు అంటే ఏంటది? సంగీత సాహిత్య నాట్యాలకు సంబంధించిన విద్యలు. మృదువు అంటే మెత్తని, గణించిన అంటే లెక్కలు అని అర్థము. మృదు భాషలు అంటే చక్కగా వినడానికి వినసొంపుగా ఉండే భాషలు అని అర్థము. దీని యొక్క పద్యభావం ఏంటంటే పద్య కావ్యాలు కానీ వచన కావ్యాలు కానీ చదవాలి, లేదా సంగీత నాట్య సాహిత్య జ్ఞానం అయినా పొంది ఉండాలి, లేదా మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. ఇంకేంటంటే లోక జ్ఞానం అయినా పొంది ఉండాలి. ఇవేమి చేయకుండా ఎవరిని ఎంత సేవించినా కానీ, ఏ చదువులు నేర్చుకోని వారు కానీ దేనితో సమానం అంటే ఇక్కడ పశువులతో సమానం అని కవి చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి. సంగీతంబు గవిత్వదత్వమును సౌజన్యంబు భావంబు సత్సాగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా వాలమున్ శృంగద్వందములేని యొద్ద తండనం జెల్లుం దృఢం బాతండ యాంగీకంబున మేయిడా పశువుల భాగ్యమిచ్చటన్ గల్గుటన్. సంగీతంబు గవిత్వ తత్వమును సౌజన్యంబు భావంబు సత్సాగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా వాలమున్ శృంగద్వందములేని యొద్ద తండనం జెల్లుం తృణబాదండ యాంగీకంబున మేయండా పశువుల భాగ్యం విచ్చటం గల్గుటన్. అంటే దీని యొక్క పద్యభావం ఏంటంటే తత్వము అంటే సారము అని అర్థము. దేంటి సారము? సంగీతములోనే సారము అని అర్థము. సౌజన్యము అంటే మంచితనము అని అర్థము. సాంగత్యము అంటే స్నేహము. ఇక్కడ వాలము అన్నదిగా, వాలము అంటే తోక, శృంగము అంటే కొమ్ము, భాగ్యము అంటే అదృష్టం. అంటే దీని యొక్క భావం ఏంటంటే సంగీతము కవిత్వంలోనే సారము, మంచితనము మనసులోనే భావము, సజ్జనులతోటి స్నేహము, వీటిని గ్రహించలేని వాడి భూమిపై తోక కొమ్ములు లేక ఎద్దు తిరుగుతూ ఉండదంట. అటువంటి వాడు గడ్డి మేయకపోవడమే మంచిది అనేది పశువుల పాలిట అదృష్టమని ఈ యొక్క పశువుతోటి, ఈ యొక్క చదువు లేని వాటిని పశువుతోటి పోల్చడం జరిగింది ఇక్కడ కవి. నెక్స్ట్ చూడండి. అనుచు నెగ్గించిన నా కమలాకరుండభిమాని అయి తన ఆత్మలోనే విద్యలు నేర్చి ఇవేకినై కాని ఈ జనక వక్రతము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు కడకేగియొకయోర చంద్రకేతుండను సజ్ఞభరంగునుత్తమ దిజుగొల్చియుండగా నాథండు క్రమమున సిద్ధ సారస్వతంబు. అనసు నెగ్గించిన ఆ కమలాకరుండభిమాని అయిన తన ఆత్మలోన విద్యలు నేర్చి వివేకినై కాని ఈ జనక వక్రతము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు కడగేగి యొకయోర చంద్రకేతుండను సజ్ఞభరంగు ఉత్తమ ద్విజి గొల్చియుండగా నాతండు క్రమమున సిద్ధ సారస్వతంబు. అంటే జనకుడు అంటే తండ్రి అని అర్థము. వక్రతము అంటే ముఖము. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. యజ్ఞించినంటే వ్యంగ్యముగా పలికిన ఆ యొక్క తండ్రి మాటలు ఏమంటే తన మనసులో చెడుగా తీసుకోకుండా తన మనసులో మంచిగా తీసుకొని నేను ఎట్లాగైనా చదువుకొని మంచి చదువులు చదువుకొని వస్తానని తన యొక్క నిశ్చయించుకున్నాడనమాట. నిశ్చయించుకొని తన యొక్క తండ్రి వ్యంగ్యపు మాటల కమలాకరుడు ఏం చేస్తాడు? అభిమానపడి విద్య నేర్చుకొని వివేకి అయిన కానీ తన తండ్రి ముఖం చూడని కాశ్మీర దేశంలో ఉన్న చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువుని ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఆ పండితుని దగ్గర వేదాలు, వేదాంగాలు, కావ్యాలు, దర్శనాలు, మరి నీతి శాస్త్రాలు, సంగీత సాహిత్య కళలు నేర్చుకొని ఎక్కడికి వచ్చిందంటే తన తండ్రి దగ్గరికి వస్తానని తను అనుకున్నాడు అనమాట.
అని ఈ యొక్క పద్యభావం చూడండి. కరుణ నొసంగిన తండు సాంఘంబుగాక 4 వేదములు కావ్య నాటకములు దర్శనములు నీతి శాస్త్రములు దివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి. ఈ యొక్క అన్నీ ఏమనుకున్నాడు, ఆ యొక్క కాశ్మీర దేశంలో ఉన్న చంద్రకేతు దగ్గరికి వెళ్ళి 4 వేదములను, నాటకాలను, సంగీత శాస్త్రములను, దర్శనములు, సంగీత సాహిత్య కళలన్నీ నేర్చుకొని తన దగ్గరికి వస్తానని చెప్పి అవిఘ్నుండై గురునానాతి వడసి తిరిగి దేశ విశేషంబులం జూడ జరించుచు. ఆ యొక్క తండ్రి యొక్క దేశమునకు మళ్ళీ ఈ చంద్రకేతుని పంపించి తన యొక్క తండ్రి ఏమనుకుంటున్నాడో తెలుసుకొని తను చదువుకున్న చదువులు మొత్తం నేర్చుకున్నాను చెప్పి ఆ తర్వాత తన దేశమునకు తిరిగి వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళి అప్పుడు కనిపించిందనమాట. దీని యొక్క పద్యభావం ఏంటంటే, ఈ యొక్క పాట సారాంశము చదువు లేకుంటే మనం టీచర్లు తిడుతున్నారనో తల్లిదండ్రులు తిడుతున్నారనో నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని మంచిగా చదువుకొని వాళ్ళకి మంచి పేరు తీసుకొని రావాలని ఈ యొక్క పాఠ్య సారాంశము. అర్థమైందా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ.